హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, నిన్న నైట్ మీ పార్ట్నర్ ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ద హ్యాంగ్డ్ మ్యాన్, ద వ్యాన్స్, 5 of cups. ఈ వ్యక్తి మీ పార్ట్నర్ అయితే నిన్న నైట్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట. అంటే ఒక్కసారి తన లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు. చాలా ఓవర్గానే థింక్ చేశారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే వేరే వారి కంట్రోలింగ్లో ఉన్నారనమాట. అలాగే ఇక్కడ తనైతే ఇక్కడ మదర్ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ని అయితే కంట్రోల్ చేస్తున్నారనమాట. వాళ్ళు చెప్పినట్టే మీ పార్ట్నర్ అయితే వినే విధంగా మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఉంది. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది ఈ విధంగా చీకటైపోయింది. తన లైఫ్లో ఉన్న ఏదైతే వెలుతురుందో అదంతా కూడా తనకు తానే దూరం చేసుకుని తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా చీకటి శూన్యం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ కంట్రోల్లో ఉండి ఈ విధంగా తన లైఫ్ అనేది ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేదు అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. చూసారు కదా, ఇక్కడ తన పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ద లవర్స్ కార్డు ఇక్కడ మీ గురించి అయితే ఎక్కువగా నిన్నైతే ఆలోచించారనమాట. ఎందుకంటే ఇక్కడ మీతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా పాజిటివ్గా ఉండును, తన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండును. బట్ ఇక్కడ తన లైఫ్ అనేది తన చేతులతో ఈ విధంగా చీకటి చేసుకున్నాను అని చెప్పి తన లైఫ్ అంతా కూడా చీకటి అయిపోయింది అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే నిన్న ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారనమాట. ఎందుకంటే ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మభ్య పెట్టడానికి ఇక్కడ తన మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ మీకు అబద్ధాలు చెప్పడం కానీ చేశారనమాట ఈ వ్యక్తి పాస్ట్లోని. అంటే ఈ వ్యక్తి ఒక్కసారి అబద్ధం చెప్తే మీరు ఏదో చెప్పారులే అనే విధంగా మీరైతే ఉండును. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రతిసారి కూడా మీకు అబద్ధాలు చెప్తూనే వచ్చేవారు అనమాట. అబద్ధాలు చెప్తూ తన మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చేవారు ఈ వ్యక్తి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీకు మీరే ఈ వ్యక్తికి దూరం అయిపోవాలి అనే విధంగా అయితే మీరు ఈ విధంగా చాలా బోర్డన్గా అయితే ఫీల్ అయ్యారనమాట ఈ వ్యక్తి బిహేవియర్కి. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టి తన అబద్ధాలు మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు, వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. ఈ వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ అంటే అన్నీ కూడా మీకు అబద్ధాలు చెప్తూ తన లైఫ్లో ఎవరూ లేరు, మీకు కమిట్మెంట్ ఇస్తాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో లైఫ్ లాంగ్ అనేది ఉంటాను, మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తాను,
ఈ విధంగా మీకు అన్ని రకాలుగా కూడా మాయ మాటలు చెప్తూ ఈ వ్యక్తి ఫినాన్షియల్‌గా మీ నుంచి సపోర్ట్ అనేది తీసుకుంటూ అంటే ఈ వ్యక్తికి మీరు మనీ పరంగా చాలా ఇన్వెస్ట్ అనేది చేశారనమాట. అలా చేస్తూ మీరైతే ఈ వ్యక్తిని నమ్మారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని మీట్ అయిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి తన అబద్ధపు మాటలతో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ వచ్చేవారనమాట. దానివల్ల మీరైతే చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. ఇక్కడ బ్యాండ్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అంటే ఈ వ్యక్తి మీతో ఉన్నప్పుడు మీరైతే హ్యాపీగా లేరనమాట. చాలా ఎమోషనల్‌గా బాధపడుతూ అంటే ఇక్కడ కెరియర్ పరంగా మీకు ఎంత బాగున్నా కూడా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నా కూడా ఇక్కడ ఎమోషనల్‌గా మీరైతే ఈ వ్యక్తి విషయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని విధంగా అయితే ఉండేవారనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ అంటే ఈ వ్యక్తి మీకు అబద్ధాలు చెప్తున్నారు. తన లైఫ్‌లో వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళని ఈ వ్యక్తి అయితే చూస్ చేసుకున్నారు. బట్ అయినా కూడా ఈ వ్యక్తి తన అవసరాల కోసం మీ దగ్గర నటిస్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా అంటే ఇక్కడ మీపై తనకున్న లవ్ ఏదైతే ఉందో అది జెన్యూన్ కాదు అని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరైతే చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండేవారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పార్ట్నరే ప్రపంచం అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్‌ని మీరు దూరం పెడితే మీ ప్రపంచం అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ లైఫ్‌లో ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా అక్కడితో ఎండ్ అయిపోతుందని చెప్పి మీరైతే అనుకుని ఈ వ్యక్తినైతే మీరు భరిస్తూ వచ్చారనమాట. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడుతున్నా కూడా మీరు భరిస్తూ వచ్చారు. ఇప్పుడు అవే ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట. ఎందుకంటే నేనే నా పార్ట్నర్‌ని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి ఆలోచించి ఈ విధంగా ఎమోషనల్‌గా చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. అంటే ఒక్కసారి తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. మీలాంటి జెన్యూన్ ప్రేమని దూరం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తన అవసరాల కోసం మిమ్మల్ని మీ ప్రేమని అయితే యూజ్ చేసుకున్నారు పాస్ట్‌లోని. అవన్నీ కూడా తలుచుకుని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. నేనే తన ప్రపంచం అని చెప్పి నమ్మిన నా పర్సన్‌ని నేను మోసం చేశాను. అందుకే ఈరోజు నా లైఫ్ అనేది ఈ విధంగా శూన్యమైపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అయితే మీ గురించి ఆలోచనలనేవి చేస్తూనే ఉన్నారనమాట. చాలా ఓవర్‌గా థింక్ చేశారు ఈ వ్యక్తి. చూసారు కదా! ఇక్కడ తను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ తన ఆలోచనలనేవి మీ గురించే ఎక్కువగా చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. పాస్ట్‌లో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ఈ విధంగా అబద్ధపు మాటలతో తను మీకు లేని విషయాలన్నీ కూడా చెప్పి తనపై హోప్ అనేది పెంచకుండా ఉంటే బాగుండు. బట్ నేను చాలా మ్యానిపులేట్ చేశాను తనని. తన ఎమోషన్స్‌తో నేనైతే ఆడుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్‌గా థింక్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన తప్పు ఏదైతే ఉందో పాస్ట్‌లో దానివల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది. తన టైం అనేది ఏమీ బాగోలేదు. ప్రెజెంట్ తన లైఫ్‌లో ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఈ విధంగా శూన్యం అయిపోయింది. ఈ విధంగా ఆలోచనలనేవి చేశారనమాట మీ పార్ట్నర్ అయితే. నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన తప్పులన్నీ కూడా తలుచుకుంటూనే ఉన్నారు ఈ వ్యక్తి అయితే. ఒకవైపు మీ విషయంలో చేసిన తప్పులను తలుచుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతూ, గిల్టీ ఫీల్ అవుతూ, ఒకవైపు తన టైం అనేది బాగోక ఈ విధంగా అయిపోయిందని ఒకవైపు ఈ వ్యక్తి ఎమోషనల్‌గా బాధపడుతూ, అలాగే ఒకవైపు ఈ వ్యక్తి అయితే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్‌ని కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యక్తిని ప్రతి విషయంలోని కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రెజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందని ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఎక్కువగా ఆలోచనలనేవి చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ మీలాంటి జెన్యూన్ లవ్‌ని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందని మాత్రమే ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేశారు. అంటే ఇక్కడ మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి తెలిసిందనమాట. మిమ్మల్ని మిస్ చేసుకోవడం తను చేసిన తప్పు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమయింది. మీతో ఉంటే తన ప్రపంచం అనేది ఈ విధంగా బ్యూటిఫుల్‌గా ఉండును. బట్ ఇక్కడ తను ఎవరినైతే చూజ్ చేసుకున్నారో చూసారు కదా ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్.
వాళ్ళ వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అయితే చాలా ఓవర్గా థింక్ చేశారనమాట. అంటే తన చేతులతో తనే తన లైఫ్ అనేది ఈ విధంగా బ్యాడ్గా చేసుకున్నాను, నా టైం అనేది బ్యాడ్గా మారేలా చేసుకున్నది నేనే, నా చేతులతోటే నేనే చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట నిన్న నైటు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు, తన టైం అనేది ఏమీ బాగోలేదనమాట. ఇక్కడ స్టక్ అయిపోయింది ఇక్కడ. అందుకే ఈ వ్యక్తి తన లైఫ్ బాగోకపోవడం వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం తను చేసిన తప్పు అని చెప్పి పదే పదే ఆలోచనలు అనేవి చేస్తూ నిన్న నైట్ అంతా కూడా ఉన్నారనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి అయితే ఒక్కసారిగా తనైతే ఫాస్ట్‌లోకి అయితే వెళ్ళిపోయారనమాట. ఫాస్ట్‌లో ఇక్కడ ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఏ విధంగా ఉండేదో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఒక్కసారి తలుచుకుంటూ ఉన్నారనమాట. ఒక్కసారి ఈ వ్యక్తి అయితే ఫాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళిపోయారు ఇక్కడ. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. అన్‌మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా తన పాస్ట్ లైఫ్‌లోకి అయితే వెళ్ళిపోయారనమాట. చూసారు కదా! నిన్న నైట్ అంతా కూడా మీ గురించి ఈ విధంగా తలుచుకుంటూనే ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ చేసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఎంత ఎక్సైట్ అయ్యారు? అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ పరంగా ఏ విధంగా ఉండేవారు? ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా. ఇవన్నీ కూడా ఒక్కసారే తలుచుకుంటూ ఈ వ్యక్తి మొయ్యలేనంత బాధ అనేది మోసారనమాట ఆలోచనలతోటి. ఎందుకంటే ఒకవైపు తన లైఫ్‌లో చూస్తే ఈ విధంగా కంట్రోల్ చేసే వ్యక్తులు. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి అయితే ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్ అవ్వలేకపోతున్నారు. తన లైఫ్ అనేది ఈ విధంగా చీకటయిపోయింది. తన చేతులతో తనే ఈ వెలుతురుని దూరం చేసుకున్నారు. ఈ లవ్‌ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు అందుకే తన లైఫ్ అనేది ఈ విధంగా ఉంది. అందుకని ఇలాంటి జీవితం అనేది అనుభవిస్తున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఒకవైపు ఎమోషనల్ అయిపోయారు. ఒకవైపు మీతో ఉన్న ఆ పాస్ట్ లైఫ్‌లో ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో, మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుంటూ. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే నిన్న నైటు ఆలోచనని మొయ్యలేనంతగా ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేశారనమాట. చాలా బోర్డన్‌గా ఫీల్ అయ్యారు. నిన్న నైట్ అయితే మీ గురించి ఈ వ్యక్తి అయితే తన లైఫ్ గురించి ఆలోచించారు. అలాగే ఇక్కడ పాస్ట్‌లో ఎవరైతే ఉన్నారో మీ గురించి కూడా ఆలోచనలనేవి చేస్తూనే ఉన్నారనమాట ఈ వ్యక్తి. బట్ ఇక్కడ ఆలోచనల వరకు ఈ వ్యక్తి అయితే చేస్తూ చాలా సఫర్ అయ్యారు కదా! చాలా స్ట్రగుల్ అయ్యారు కదా! బట్ ఆలోచనలనేవి చేశారు. బట్ తన లైఫ్‌లో అయితే తనైతే టైం అనేది బాగోలేదు అని చెప్పి చాలా సఫర్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు కదా! ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా మీ విషయంలోని? బట్ ఇంత బాధపడుతున్నారు కదా! ఆలోచనలనేవి చేస్తున్నారు కదా! మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు. ఏమైనా యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా! భరించలేని బరువు అనేది మోస్తున్నారనమాట. అయినా కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోకుండా పైకి స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ ఒకవైపు 9 ఆఫ్ స్పేర్స్ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేశారు కదా! మనీ పరంగా మీపై ఈ వ్యక్తి అయితే డిపెండ్ అయ్యారు కదా! అవి కూడా తలుచుకుంటున్నారనమాట. నేను చెప్పాను కదా! చాలా ఓవర్‌గా థింక్ చేశారు నిన్న నైట్ అని. 5 ఆఫ్ స్పేర్స్ అంటే తను ఏ విధంగా థింక్ చేశారంటే తను ఏదైతే చేశారో పాస్ట్‌లో అదంతా కూడా తనని తనే మోసం చేసుకున్నారు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమయ్యి, ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేశారనమాట. 2 ఆఫ్ కప్స్ ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే ఎమోషనల్‌గా మీ దగ్గరికైతే రావాలి. మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. ద డెవిల్స్ ఎనర్జీ చూసారు కదా! చాలా అట్రాక్షన్, చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది ఈ వ్యక్తికి మీ పైన. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీకు స్టెబిలిటీ ఇవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి అలాగే చేస్తున్నారనమాట.
మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలని ఉంది ఈ వ్యక్తికైతే. బట్ ఇక్కడ ఈ వ్యక్తికైతే భయం అనేది ఉందనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ స్పేర్స్ చూసారు కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ కంట్రోలింగ్. ఈ వ్యక్తికి భయం కూడా ఉంది. అంటే యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి, చాలా ఫాస్ట్‌గా రావాలని ఉంది ఈ వ్యక్తికి నిజానికి. బట్ ఇక్కడ భయం అనేది కూడా ఎక్కువగా ఉందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తిని ఆల్రెడీ వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. చాలా ఎమోషనల్‌గా తనైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ సేమ్ మనకి 2 కార్డ్స్ వచ్చాయి. ద వరల్డ్ కార్డ్స్. ఇప్పుడు తన లైఫ్‌లో ఏదైతే ఉందో అదంతా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తారన్నమాట. మీకు కమిట్మెంట్ ఇవ్వడం కోసం. ఇక్కడ మనకి వ్యాన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఎస్, మీ పార్ట్నర్ అయితే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్, ఏస్ ఆఫ్ వ్యాన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పాస్ట్లో ఏదైతే ఉందో అదంతా పూర్తిగా ఎండ్ చేసి ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే వస్తారు. మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అనేది ఇస్తారనమాట. చూసారు కదా ఎంత పాజిటివ్గా యాక్యురేట్గా వచ్చాయో కార్డ్స్. మీ పార్ట్నర్ అయితే ఇంకా చేంజ్ అవుతారు. మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు. బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి గురించి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీ పార్ట్నర్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఆ వ్యక్తికి అయితే భయపడుతున్నారనమాట ఈ వ్యక్తి. బట్ మీ దగ్గరికి రావాలని అయితే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయి. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ సైలెంట్గా ఉంటున్నారనమాట. ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా యాక్షన్ తీసుకోవాలని అయితే ఈ వ్యక్తికి ఉంది. బట్ ఇక్కడ టైం పడుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారు. వేరే వాళ్ళు కంట్రోల్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా, మనకి స్ట్రెంత్ కార్డ్ మళ్ళీ అదే వచ్చింది. యాక్షన్ మూమెంట్. ఇంకా టైం అనేది పడుతుందనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారు. ద ఎంపరర్ వచ్చింది. భయం వల్ల యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలోనే ఉన్నారు ఇంకా ఈ వ్యక్తి అయితే. యాక్షన్ తీసుకోవాలి అనే డిసిషన్ అనేది ఇంకా తీసుకోలేదనమాట. ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది. అందుకనే ఈ వ్యక్తి ప్రజెంట్ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిందని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఈ వ్యక్తికి అంత ఫాస్ట్గా లేదనమాట. చాలా టైం అనేది పడుతుంది. తన చేతుల్లో కూడా లేదు అనే భయం కూడా ఉందన్నమాట ఈ వ్యక్తికి. అందుకే ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు. ఇక్కడ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇలా ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా ఆలోచనలు అనేవి చేస్తూనే ఉన్నారనమాట. మీ గురించి, తన గురించి, తన లైఫ్లో ఉన్న వ్యక్తుల గురించి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.